ఇది రోబో అండి. ఫ్లోర్ క్లీనింగ్కి దీన్ని వాడుతున్నాము. చాలా బాగా అయితే చేస్తుంది, బాగానే పనిచేస్తుంది. కానీ యాక్చువల్గా ఇది ఎడ్జెస్లోనూ ఫైన్ డస్ట్, హెయిర్ బాగా క్యాచ్ చేసి మొత్తం మనకి నార్మల్గా మనం ఒత్తితే అంత రాదేమో, కానీ ఇది క్లీన్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి. ఇది స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా అయితే దీనికి స్టార్ట్ చేయని అవసరం లేదు, మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. మాకైతే మేము టైమింగ్స్ పెట్టుకున్నాం 6:30కి అలాగా. కానీ ఇప్పుడు మీకు చూపించాలనేసి అని వీడియో తీస్తున్నాను కనుక స్టార్ట్ చేస్తున్నాను. దీన్ని చూసారా, స్టార్ట్ ఆరో క్లీనింగ్ అనేసి అని చెప్తుంది. ఇది మొత్తం ఇళ్ళల్లో మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఈ కుర్చీల కిందకి, వీటి కిందకి, వాటి కిందకి అన్నిటికీ వెళ్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది, సోఫా కిందకి వెళ్తుంది, అన్నిటి దగ్గరికి వెళ్ళి చాలా బాగా క్లీన్ చేస్తుందండి. యాక్చువల్గా అయితే చూసారా ఎంత బాగా వెళ్ళిపోతుందో చూడండి. అలా మొత్తం వెళ్ళి ఫస్ట్ మాకైతే తిన్నగా వెళ్తుంది. తిన్నగా వెళ్ళి మా పూజా రూమ్ అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది. వెళ్ళి పూజా రూమ్కి వెళ్ళి ముందు పూజా రూమ్ నుంచే స్టార్ట్ చేస్తుంది. ఇంకా చూడండి మంచిగా మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. కుర్చీల కిందకి, వీటికి, వాటికి అన్నిటి దగ్గరికి వెళ్ళి మొత్తం నీట్గా క్లీన్ చేస్తుందండి. బాగా క్లీన్ చేస్తుంది. కానీ వైర్లు ఏమైనా ఉంటే మాత్రం పట్టుకొని లాగేస్తుందండి. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. మిగిలినవన్నీ అయితే మాత్రం అది బాగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయిపోయిన తర్వాత దాని మట్టుగా అదే హోమ్కి వెళ్ళిపోతుందండి. అది ఛార్జింగ్ దాని మట్టుగా అదే పెట్టేసుకుంటుంది. మళ్ళా నేను ఛార్జ్ అవుతున్నాను అనేసి అని చెప్తుంది. ఎక్కడైనా స్టక్అప్ అయిపోతే నేను ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ హియర్ అనేసి అని చెప్తుంది. మేము చూడకపోతే ఒకవేళ ఎక్కడైనా ఉండిపోయింది అనుకొని మేము చూసుకోకపోతే మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఐఎమ్ హియర్ అనేసి అని చెప్తుంది. లేదు అంటే దానంతట అదే ఒక 2 మినిట్స్కి టేబుల్ ఫ్యాన్ ఉందండి. టేబుల్ ఫ్యాన్కి కలిపి అక్కడికి ఎక్కి మరీ క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. బాగా క్లీన్ చేస్తుందండి. మనకి సర్వెంట్స్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఇది బెస్ట్ అని అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే మాత్రం దీని క్లీనింగు అది నేను మళ్ళా వేరే వీడియో చేసి మీకు పెడతానండి. మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.